పలనాడు జిల్లా దుర్గి మండలం దగ్గర 4 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఫుల్ వాటర్ సోర్సు లో బడ్జెట్ ల్యాండ్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సేల్కి అయితే వచ్చింది. అందరికీ నమస్కారం. మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన పల్నాడు జిల్లాలోని దుర్గి మండలం దగ్గర ఒక అద్భుతమైన 4 ఎకరాల వ్యవసాయ భూమి చూడబోతున్నాం. మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది. ఈ యొక్క 4 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అతి తక్కువ ధరలో ఉంటుందన్నమాట. పూర్తి నీటి సౌకర్యం ఉన్న ఈ భూమి రైతులకు, ఇన్వెస్ట్మెంట్లకు చాలా సూటబుల్ ల్యాండ్ అనమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ఈ వీడియోలో దుర్గి మండలం నుంచి ల్యాండ్ దగ్గరకు వెళ్ళేంత వరకు రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉందో చూపించడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి. ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి చూపించడం అయితే జరుగుతుంది. మీకు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మన ల్యాండ్స్ అయితే ఫస్ట్ అయితే మీకే వస్తాయన్నమాట. తార్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలన్నమాట. మట్టి రోడ్ అయితే ఉంటుంది. 30 ఫీట్స్ మట్టి రోడ్ అయితే ఉంటుంది అన్నమాట. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు వెహికల్స్ వెళ్ళటానికి. దయచేసి ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈ భూమి పల్నాడు జిల్లాలోని దుర్గి మండలంలో ఉంది. దుర్గి మండలం కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఈ ల్యాండ్ వచ్చేసి మాచర్ల మండలానికి టౌన్కి వచ్చేసి 14 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ నాగార్జున సాగర్ తెలంగాణ బోర్డర్కి వచ్చేసి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క ల్యాండ్ హైదరాబాద్కి సుమారు వచ్చేసి 200 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా అయితే ల్యాండ్ దగ్గరికి అయితే వస్తుందన్నమాట. నరసరాపేట జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి 70 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి గుంటూరు జిల్లాకి వచ్చేసి సుమారు 90 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. విజయవాడకి వచ్చేసి 120 కిలోమీటర్ల దూరం అయితే ఉందన్నమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ మనం చూస్తున్నాము. మొత్తం 4 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. ఈ వీడియోలో బోర్లు కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఇది రన్నింగ్ బోర్ అనమాట. ఒక్కొక్క బోర్ వచ్చేసి 3 ఇంచులు అయితే వాటర్ అయితే వస్తాయి. 2 బోర్లు అయితే ఉన్నాయి. ఈ యొక్క 4 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా అయితే అనమాట. ప్రజెంట్ అయితే మొక్కజొన్న వేశారు. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్లో వాటర్ కూడా చాలా నీట్గా పారుతుందన్నమాట. పలకగా మాదిరిగా ఉంటుంది. ఎటువైపు వంపులు ఎత్తు పల్లాలు అయితే లేవు, సమానంగా అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఒక సైడు వాటర్ పెడితే కింద పక్కకి వెళ్ళిపోతాయి అనమాట. వాటరు ఇబ్బంది లేకుండా మధ్యలో వాటర్ అయితే ఆగవు, ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టదనమాట. మొత్తం 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెడ్ సాయిల్ మట్టి చాలా మెత్తగా ఉంటుంది అనమాట. ఏ పంటకైనా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. ఈ ల్యాండ్ చుట్టూ వచ్చేసి ఎక్కువగా పత్తి, మిరప, కంది పంటలు, పప్పు మరియు మొక్కజొన్న సాగు చాలా సౌకర్యమైన భూములు అన్నమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ చుట్టూ ఈ భూమిలో మొత్తం 2 బోర్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్క బోరు వచ్చేసి 3 ఇంచులు అంటే 3 అంగుళాల వాటర్ అయితే వస్తుంది అనమాట. ఏ కాలమైనా, సమ్మర్ అయినా, ఎండాకాలమైనా, శీతాకాలమైనా, ఏ కాలంలో అయినా కానీ వాటర్ అయితే కంపల్సరీగా 3 ఇంచులు అయితే వస్తుంది అనమాట. ఒక్కొక్క బోరు వచ్చేసి నీరు పుష్కలంగా ఉందన్నమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చేసి తార్ రోడ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఈ భూమి ఉంది. మట్టి రోడ్డు బాగుంది. ఏ సీజన్లో అయినా ట్రాక్టర్లు, కార్లు, లారీలు, బైక్లు అవైలబుల్గా ఇబ్బంది లేకుండా మన ల్యాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. లోడు బండ్లు వేసుకొని అయినా కానీ మన ఇబ్బంది లేకుండా మన ల్యాండ్లోకి చేరుకోవచ్చు అనమాట. ఈ ల్యాండ్కి డ్రిప్ సిస్టమ్ కూడా అవసరం లేదనమాట. ఫుల్గా కాలం నిండా వాటర్ అయితే ఎప్పుడు పోతూనే ఉంటాయి అనమాట. ఎప్పుడు స్విచ్ చేసినా కానీ ఫుల్గా వాటర్ అయితే పారుతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి వాటర్కి అయితే అసలు ఇబ్బంది లేదు, డోకా అయితే లేదనమాట వాటర్కి అయితే. ఈ ప్రాంతం చుట్టుపక్కల చాలా పంట పొలాలు, కందిపప్పు ఇండస్ట్రీలు అంటే దాల్ మిల్ ఇండస్ట్రీలు అయితే ఉన్నాయి. భూమి చుట్టూ ఎప్పుడైనా వ్యవసాయం జరుగుతూ ఉంటుందన్నమాట. ఖాళీగా అనేవి ఉండవు అనమాట. ఎకరాకు కౌలు వచ్చేసి 20,000 నుంచి 25,000 అయితే ఇస్తారు. అది 25,000 అయితేనేమో వెనక కౌలు, ముందు కౌలు అయితేనేమో 20,000 అయితే ఇస్తారన్నమాట. వాటర్ ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. వేసవిలోను పెద్దగా వేడి అనేది అనిపించదు అనమాట. నీటి సమస్య ఉండదన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి. ఈ ప్రాంతంలో ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా కావడం వల్ల ఎప్పుడైనా వ్యవసాయం చేయవచ్చు అనమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ చుట్టూ ఇంత మంచి ల్యాండ్ ఇప్పుడు
చాలా తక్కువ ధరలో అందిస్తున్నాము మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. లో బడ్జెట్లో కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ప్రస్తుత ధర రైతు వచ్చేసి ఎకరాకు 15 లక్షల రూపాయలు చెప్తున్నాడు. రైతుతో వెళ్ళి కూర్చొని బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. నెగోషియేషన్ అయితే ఉంది, కూర్చొని బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది హద్దురాయి అనమాట. అటు చివర కూడా హద్దురాయి అయితే ఉంటుంది. ఒకవైపు అయితే వెనకమార్లు ఫిన్సింగ్ అయితే ఉంటుంది. వేరే వాళ్ళు అయితే ల్యాండ్కి అయితే ఫిన్సింగ్ వేసుకున్నారు. తెలంగాణ వాళ్ళది అనమాట. మన ల్యాండ్ కిందది వచ్చేసి నల్గొండల భూమి ఉంది. ఇదైతే రైతు దగ్గరే ఉంది. మనం రైతు దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవచ్చు అనమాట. పేపర్లు వెరిఫికేషన్ చేసుకొని క్లియర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. ఈ యొక్క 4 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ 1B అడంగులు పహనీలు పాస్బుక్లు కూడా చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. 1983 నుంచి అయితే రికార్డ్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. లిటికేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్యామిలీ పరంగా కూడా చాలా మంచి వ్యక్తి అనమాట. రైతు వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడనమాట రైతు కూడా. ఇది వచ్చేసి నల్గొండ వల్ల భూమి అనమాట. మొత్తం 10 ఎకరాలు అనమాట. ఫస్ట్ మంది అయితే ఉంటుంది, దాని తర్వాత నల్గొండల భూమి అనమాట. అవి వచ్చేసి ఇండస్ట్రీలు అనమాట. కందిపప్పు డాల్ ఇండస్ట్రీలు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి. అవి కూడా మన ల్యాండ్కి. ఈ ల్యాండ్ రైతులకు, ఇన్వెస్టర్లకు ఫ్యూచర్లో ఫామ్ హౌస్గా మార్చుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. సూటబుల్ ల్యాండ్ అనమాట. ఈ వీడియోలో ల్యాండ్ చుట్టూ నలుమూలలా చూపించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తప్పకుండా రైతు అయితే 1 ఎకరా వచ్చేసి 15 లక్షలు అయితే చెప్పాడు. రైతు దగ్గరికి వెళ్ళి కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. ఫైనల్గా మనకి 13 లక్షల రూపాయలకైతే వస్తుంది. 1 ఎకరా 2 బోర్లు మొత్తం కలిపి 1 ఎకరం వచ్చేసి 13 లక్షలకైతే ఇస్తానని మనకైతే చెప్పాడనమాట. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోను చూసి ల్యాండ్ సైట్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒకరోజు ముందుగానే మాకు కాల్ చేసి ఇన్ఫామ్ అయితే చేయండి దయచేసి. తప్పకుండా మీకు ఈ ల్యాండ్ దగ్గరికి అయితే వెళ్ళి ఈ ల్యాండ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో ఒకసారి ఒక లైక్ అయితే చేయండి గాయస్. ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి. కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. తప్పకుండా జెన్యూన్ బయర్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి. కంపల్సరీగా రెస్పాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ బిజీగా ఉండి ఎత్తలేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. నాకు ఈ ల్యాండ్ ఫార్వర్డ్ చేసి డీటెయిల్స్ కావాలని మెసేజ్ చేయండి దయచేసి. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మి పెట్టబడును, కొని పెట్టబడును. డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి. కాల్ చేసే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఓవర్స్.